నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చేసిందేమీ లేదు, బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్, కొత్తగా 565 కరోనా కేసులు, 1 మృతి. గ్రేటర్లో ముగిసిన పోలింగ్, గెలుపుపై అభ్యర్థుల ధీమా. జమ్మికుంటలో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ పర్యటన, ఐకేపీ సెంటర్లను పరిశీలించిన శ్యాంప్రసాద్ లాల్. ఢిల్లీలో రైతుల నిరసనలు ఉధృతం, నోయిడా ఢిల్లీ రహదారి మూసివేత. ఇక డీటెయిల్ చూస్తే నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి గారి సంతాప సభకు ఆయన హాజరై నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక కరీంనగర్ అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కరీంనగర్ జిల్లాలోని ఉన్న కరీముల్లాసా దర్గాలో ఆమె ప్రార్థనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోనే కరీంనగర్ అభివృద్ధి అవుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. గౌరీ శంకరాలయంలో పూజలు చేసుకోవాలని నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా చిన్న ప్రైవేట్ కార్యక్రమం రావడం జరిగింది. మరి నిన్నగాక మొన్న చేసుకొని
శ్రేణులందరూ కూడా కరీంనగర్ నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు తరలి వచ్చి ఉన్న గంటల కళాకారులు ఎమ్మెల్యే గారు అన్న రవిశంకర్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతి టీఆర్ఎస్ మొత్తం స్వేదం తప్పకుండా మంచి విజయంగా వచ్చి జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ రిజల్ట్ అవుతుందని చెప్పేటట్టు నమ్మకం ఉన్నది. ఇప్పటి నుంచి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు గత 2 సంవత్సరాల్లో కేంద్రంలో ఒక్క పైసా కూడా నిధులు తీసుకురాకుండా హైదరాబాద్ ఎన్నికలలో అనేకమైనటువంటి అబద్ధాలని టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అవహేళన చేసే విధంగా మాట్లాడినా కాకపోతే ఏ ఒక్క నిజం చెప్పకుండా ప్రజలకు చేసిందేంటి చేయబోయేదేంటి అనే అంశాల గురించి మాట్లాడకపోవడం బాధాకరమైన విషయం. కరీంనగర్ జిల్లా ప్రజలు ఒక్కసారి సంజయ్ గారిని కూడా ఫ్యూచర్లో ప్రశ్నించాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాలైంది ఎంపీ అయి కేంద్రం నుంచి అయితే ఒక రూపాయి నిధులు వచ్చినట్టు కనపడలేదు. అంతేకాకుండా అంతకుముందు వచ్చినటువంటి ట్రిపుల్ కూడా ఈ సందర్భంగా సంజయ్ గారు కాపాడుకోలేకపోయినారు. ఇప్పుడు మంచిగా ఉన్న బండి సంజయ్ గారు అని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఇదివరకే టీఆర్ఎస్ పార్టీ తరఫున అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరీంనగర్ చరిత్రలో కనీవిని ఎరగనట్టుగా దాదాపు 1000 కోట్ల పెంచేంత వరకు అన్న గంగల కమలాకర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా వస్తూ ఉంటే చూసినాం కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, కనపడుతున్న డెవలప్మెంట్ ఐటీ హబ్ కావచ్చు, ఐటీ హబ్ ఫేజ్ 2 కూడా రాబోతూ ఉంది. అత్యధికంగా దాదాపు 11-12 మంది సంస్థలతో ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్లు చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి డెవలప్మెంట్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. 10 రోజుల పాటు హోరాహోరీ ప్రచారం, అభ్యర్థుల హడావిడి, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం, నేతలు చుట్టూ ప్రదక్షిణలు, ఇలా టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికలు జరగడంతో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లిన బ్యాలెట్ బాక్స్ను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో 4 వరకు ఉంటాయి. ఆ రోజు ఉదయం వీటిని బయటికి తెచ్చి ఓటర్ లెక్కింపు చేపడతారు. సనత్ నగర్ సెంటర్లో సైబరాబాద్ కమిషనర్ సిపి సజ్జనాథ్, డీసీపీ బాలానగర్ బ్యాలెట్ సెంటర్ను సందర్శించి బ్యాలెట్ బాక్స్ను భద్రపరిచారు. ఈరోజు ఇక్కడ సనత్ నగర్లో ఉన్న మన డిఆర్సీ సెంటర్ని నేను, మన డీసీపీ బాలానగరు, అడిషనల్ డీసీపీ సెంట్రల్ జోను, మన ఏసీపీ సైఫాబాదు, మన ఏసీపీ బాలానగరు, మన ఎస్హెచ్ఓస్ అందరు కలిసి విజిట్ చేయడం జరిగింది. మొత్తము ఇక్కడ 3 టైర్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇన్నర్ కార్డన్లో మన టీఎస్ఎస్పీ ప్లటూన్ బందోబస్తు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 4 వార్డులు ఉన్నాం. మన ఖైరతాబాదు, ఆమీర్పేటు, సనత్ నగరు మరియు సోమాజిగూడ, ఈ 4 వార్డ్స్ సంబంధించిన ఇక్కడ బాక్సెస్ని చేయడం జరుగుతుంది, స్టోర్ చేయడం జరుగుతుంది. సో అన్ని చర్యలు కూడా, బందోబస్తు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇన్నర్ కార్డన్లో మన టీఎస్ఎస్పీ ఆర్మ్డ్ గార్డ్ ఉంటే, బయట మన సివిల్ ఫోర్స్ ఉంటుంది. అవుట్ సైడ్ కూడా మనము ప్యాట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. ప్యాట్రోలింగ్, బ్లూ కోడ్స్, అదేవిధంగా ప్రతి ఒక్క వార్డ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా సీసీటీవీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోయే వాళ్ళు, వచ్చే వాళ్ళు కూడా మనము ఎవరెవరు వచ్చిపోతున్నారు అన్న పైన కూడా మెయింటైన్ చేయడానికి రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు సెంట్రీ ఎక్కే వాళ్ళు, దిగే వాళ్ళ పైన కూడా సెంట్రీ రిలీఫ్ బుక్ కూడా పెట్టడం జరుగుతుంది. చాలా పక్కడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4వ తారీఖు కౌంటింగ్, ఆ రోజు కూడా ఇక్కడ, ఎందుకంటే చాలామంది మన ఆఫీసర్స్ కలిపి, బయట ఏజెంట్స్ అంతా కలిపి దాదాపు 600 మంది ఈ ఒక సెంటర్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా చాలా పక్కడ్బందీగా బందోబస్తు చేసి, వచ్చే వాళ్ళు కూడా ట్రాఫిక్ కూడా మనము ఎక్కడెక్కడ వాళ్ళు పార్కింగ్ ఉండాలని చెప్పి సైనేజెస్ పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. మొత్తం సైబరాబాద్లో దాదాపు 10 డిఆర్సీ సెంటర్స్ ఉన్నాం. అన్ని చోట్ల కూడా ఇదే ఒక 3 టైర్ సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది. లోపల ఆర్మ్డ్ సెక్యూరిటీ, బయట మనము 2nd సర్కిల్లో మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఉంటారు. 3ర్డ్లో ప్యాట్రోలింగ్, బ్లూ కోడ్స్ వాళ్ళు కూడా కంటిన్యూస్గా పెట్రోల్ చేయడం జరుగుతుంది. సో అన్ని చోట్ల కూడా చాలా పక్కడ్బందీగా బందోబస్తు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలకే కాదు, కరీంనగర్ ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలని ఆరోపించారు. కరీంనగర్లో రైతులు పంట నష్టపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎంపీ బండి సంజయ్ నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
జేహెచ్ఎంసీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినట్టయితే 25,000 ఇస్తామని చెప్పి అక్కడ మరి వాగ్దానాల వర్షం కురిపించడం జరిగింది. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున నిన్ను కరీంనగర్ ప్రజలు గెలిపించిండ్రు. నువ్వు పార్లమెంట్ సభ్యుడు అయినంత తర్వాత నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిపోయినావు. కరీంనగర్లో నీ పార్లమెంటు పరిధిలో అటువంటి వరదలు, అటువంటి వర్షాలు వల్ల హైదరాబాద్ ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో ఇక్కడ కూడా ఇబ్బంది పడ్డారు. పంట నష్టపోయినరు. అక్కడ ఫర్నిచర్ మునిగితే ఇక్కడ పంట మునిగింది. అక్కడ ఏదైతే నష్టపోయినరో గృహాలలో ఇక్కడ పంట పరంగా నష్టపోయిన రైతులు. మనం అక్కడ గెలిపిస్తే ఇస్తాను, అక్కడ నిన్ను ఆల్రెడీ గెలిపించిండ్రు. మరి రైతులంతా కూడా అటువంటి అకాల వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయినరు. మరి ఇక్కడ కూడా నువ్వు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నావు? నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా. నిన్ను గెలిపించిన ప్రజలు నీకేం అన్యాయం చేసిండ్రు? నువ్వు హైదరాబాద్లో 25,000 ఇస్తా అంటే మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ నిన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు 25,000 ఇవ్వకుండా ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇప్పించలేకపోతావా? మరి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు ఒక కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి కరీంనగర్ ప్రజలు నీకేం అన్యాయం చేశారని అడుగుతా ఉన్నావు. కరీంనగర్ సంబంధించిన రైతులు నీకేం అన్యాయం చేశారు? పంట నష్టపోయి గోసపడతా ఉన్నారు. ఎకరానికి 10,000 రూపాయలు ఇప్పి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో అదే హామీని ఇక్కడ కూడా అమలు పరచమంటున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికలకు ఉన్నటువంటి ప్రాంతాలే కాదు కదా, సేమ్ అటువంటి పరిస్థితిలో ఇక్కడ కూడా నష్టపోయిన రైతులు మరి ఎందుకు ఇప్పియవని చెప్పి అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా 10,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది నీ బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో ట్రిపుల్ రైడ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే రాంగ్ సిగ్నల్ పోయిన వాళ్ళందరికీ కూడా చాలాను మేమే కడతామని చెప్పినావు. మరి ఇక్కడ కూడా కరీంనగర్ ప్రజలు నీకు ఓట్లు వేసారు. ఇక్కడ కూడా చాలాన్ని కట్టు. ఎందుకట్టు? నేను ఇక్కడ గెలిపించారు కదా. మేము ప్రజలను కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడిండు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడిండు. కరీంనగర్ ప్రజలకు నువ్వు ఫస్ట్ మొట్టమొదటి ఇక్కడ చేయి. ఇక గ్రేటర్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక గెలుపుపై నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేటలోని మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు సాగర్ రెడ్డి గారి టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మద్దతులో మేమంతా కూడా ఇక్కడ ఉన్నాము. ఆయన మధ్యలో బూత్లలో కూర్చున్నాము. అన్ని బూత్లలో కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి పోయి వాళ్ళని తీసుకొచ్చి బూత్కి ఓటు వేయడం జరుగుతుంది. కొద్దిగా స్లోగా నడుస్తుంది. కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ దిక్కేది కొద్దిగా స్లోగా నడుస్తుంది. కానీ పబ్లిక్ అంతా కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మేము ఉన్న సర్వే చేసుకున్న ప్రకారం అంటే మీరు అందరినీ మా దగ్గరికి వచ్చి అడుగుతున్న వాళ్ళంతా కూడా మేము మీకే ఇస్తామని చెప్పి అంటున్నారు. సరే, ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళు చెప్తుంటారు మా ఏం అభివృద్ధి చేస్తారు, ఏం అభివృద్ధి చేసింది కనిపిస్తలేదా మీకు? టీఆర్ఎస్ పార్టీ అన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి చేరింది. ఆ పథకాలు ఏదో విధంగా ఏదో ఒక పథకం చేరింది. ఆ విధంగా ఇప్పుడు మొన్న 10,000 కూడా ఫ్లడ్స్ వచ్చినాయి అని చెప్పి 10,000 ఇవ్వడం జరిగింది. ఆ 10,000 కూడా ప్రతి ఇంటికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ జరిగింది. ఆ కేసీఆర్ కూడా చెప్పారు, మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, ఎవరికైతే రాలేదో 7th నుంచి ఆ అమౌంట్ కూడా మీకు ఆన్లైన్లో పడిపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము అంటున్నాం టీఆర్ఎస్ పార్టీ గట్టి విజయంతో ఈసారి భారీ విజయంతో మేము గెలుస్తున్నాము. ఇక మిగతా పార్టీలు చెప్తున్నాయి వాళ్ళేం అభివృద్ధి చేశారని చెప్పి. ఇప్పుడు సెంట్రల్ నుంచి బీజేపీ పార్టీ ఉన్నది, వాళ్ళు ఇక్కడ ఏం చేశారని ఏం చేయలేదు ఇప్పుడు వరకు. ఓన్లీ ఆర్భాటం చేస్తున్నారు, నొల్లిలు చేసి ఏదో క్రియేట్ చేసి ఆ నొల్లితోటే ఏదో పైగా ఇద్దామని చూస్తున్నారు, ఫైదా ఇద్దామని చూస్తున్నారు. కానీ వాళ్ళు చేసింది ఇప్పుడు వరకు శూన్యము. ఇప్పుడు వరకు మన బీజేపీ నుంచి ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. ఈ చూసుకున్న
చూసుకున్న ప్రకారం చూస్తే బీజేపీ అసలు ఇక్కడ ఎమ్మెల్యే కూడా లేకుండా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇవాళ కొత్తపేట డివిజన్లో మేము అభివృద్ధి చేసినాము. అదే మాకు ప్లస్ అవుతుంది. వాళ్ళు ప్రతి ఒక్క ఓటర్కి కూడా నేను మీ తరఫు నుంచి నేను కోరుకునేది ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేయాలి, సాగర్ రెడ్డిని గెలిపేయాలి. ఇక ఎన్నికల పర్వం ముగిసింది. సరూర్ నగర్ డివిజన్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు తామే గెలుస్తామంటూ ధీమం వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్ డివిజన్లోని ప్రజలు టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని, ఈసారి సరూర్ నగర్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ మాజీ అధ్యక్షులు గోవర్ధన్ పేర్కొన్నారు. గోవర్ధన్ సరూర్ నగర్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుని. మరి అందరికీ తెలుసు, జిహెచ్ఎంసీ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు హోరాహోరీగా సరూర్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్కు బీజేపీ మధ్యలో పోటీ జరుగుతున్నది. గత 10 రోజుల నుంచి కూడా ప్రచార సరళి కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ర్యాలీలు అనుకోండి, ఇంటింటికి ప్రచారం అనుకోండి. మరి ఈనాడు తెరాస ప్రభుత్వం యొక్క విఫలమై ఏదైతే ఉందో అదే మాకు లాభంగా చేస్తుందని తెలుస్తుంది. ఏదైతే వరద సాయం అందాలో అందరికీ అందలేదు, ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదేవిధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల కింద కూడా వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు ఏది కూడా నిర్వర్తించలేకపోయింది. రాష్ట్రాన్ని అప్పులలో కూరుకుపోయే విధంగా చర్యలు తీసుకుంది. కానీ ప్రజలు కూడా మీరు అందరూ గమనిస్తున్న ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం కూడా ఈనాడు జిహెచ్ఎంసీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని దీని మీద శ్రద్ధ పెట్టి భారతీయ జనతా పార్టీని సరూర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ నెక్ టు నెక్ టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉన్న ఎట్టి పరిస్థితులు మాత్రం బీజేపీ విజయం ఖాయం. దీని ఎవరు కూడా నేను మాజీ అధ్యక్షునిగా చెప్తున్నా. భారతీయ జనతా పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదు. ఎస్పెషల్గా మన సరూర్ డివిజన్ సంబంధించిన మాజీ సిటీ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి గారు ఏవైతే 15 సంవత్సరాల క్రితం 2000 నుంచి 2005 మధ్యలో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆనాడు రమేష్ గౌడ్ చైర్మన్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప భగత్ సింగ్లా వేరే అభివృద్ధి జరగలేదు. అప్పుడున్న ఆ ప్రజలకు అప్పుడున్న జనసంఖ్య ఆధారంగా ఏవైతే మేము డ్రైనేజ్ సిస్టమ్ అనుకోండి, వాటర్ సిస్టమ్ అనుకోండి, స్ట్రీట్ లైట్లు గవే ఉన్నాయి. కానీ పైపులను పెంచే విధంగా ఇప్పుడున్న ప్రజల సంఖ్య పెరిగింది, జనాలు పెరిగింది. దాని తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైపోయింది. అది సంగతి అందరికీ కూడా తెలుసు. అనితా దయాకర్ రెడ్డి గారు కూడా పూర్తి సమయం ఇవ్వలేకపోయింది. చాలామంది మీరు భగత్ సింగ్ వీడియో చూస్తే చాలామంది అనితా దయాకర్ రెడ్డి గుర్తుపట్టే పరిస్థితి లేదు. మేము ఒకటే మా అభ్యర్థి చదువుకున్న అమ్మాయి పూర్తి సమయం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఒక నిష్పక్ష పారదర్శకతమైన పాలన చేయడానికి ముందుకు వచ్చింది. అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇలా కాలనీ శ్రమలే కాదు, కాలనీలు కూడా పూర్తిగా స్వాగతిస్తున్నారు. శ్రీవాణి గారి కుటుంబమే రాజకీయ కుటుంబం. బహుశా కుటుంబానికి సంబంధించిన గొడవలు కావచ్చు. కానీ ఏవైతే అభ్యర్థి వాళ్ళ భర్త ఆకుల అంజనుడు వాళ్ళ ఫాదర్ ఆకుల సూర్యనారాయణ ఈ ప్రాంతానికి బీజేపీ అంటేనే ఆకుల సూర్యనారాయణ అంటే భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఏవైతే అంజన్ శ్రీవాణి వాళ్ళ పెద్ద మామ ఉన్నాడు ఆకుల లక్ష్మీనారాయణ గారు ఎలక్ట్రానిక్ మున్సిపాలిటీ ఏర్పడినాక 2వ మున్సిపల్ అధ్యక్షుడు ఆయన 1992లో ఆయన మున్సిపల్ అధ్యక్షుడు. కాబట్టి కుటుంబం ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ బేస్ నుంచి ఉన్నది. కాబట్టి ఆమె కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పూర్తిగా కూడా వాళ్ళు పూర్తిగా అభ్యర్థులను ఆకులంజన్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఇలా మరి మన అంతా దగ్గర జెండా మోసిందా దెబ్బతిన్నా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా గెలిపించారు? పైసలు మంచిని గెలిపించిండు. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు. సమస్యలు తీర్చలేదు ఆయన, పబ్లిక్ని పట్టించుకోలేదు. ఆ వ్యతిరేకత ఉన్నది. అంతా దగ్గర జెండా మోసిందా? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉద్యమ నాయకురాలు పోలీస్ స్టేషన్ అయినా కేసు నమోదైందా? ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నదా? నేనేమంటున్నా, అంజన్న బేసికల్లీ కుటుంబం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ సందర్శించారు. రైతులు సన్న రకం వరి ధాన్య ఐకేపీ సెంటర్లలో అమ్ముకోవచ్చని శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. రైతులు దళాలకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఐకేపీ, డిసిఎంఎస్ మహిళా సంఘాలు, సహకార సంఘాల ద్వారా 17 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట తహసీల్దార్ నారాయణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వాలా బాలకిషన్ రావు, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్, మార్కెట్ డైరెక్టర్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ధాన్య కొనుగోలు ద్వారా మనం ధాన్యాన్ని పొందుతా ఉన్నాం. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 1,70,000 టన్నులు కొనడం జరిగింది. ఇంకొక 1,10,000 టన్నులు ఉందని మా అంచనా ఉంది. అన్ని కేంద్రాలు కూడా ధాన్యం వస్తూ ఉంది. ఇంకొక 10% మాత్రమే కోతలు మిగిలిన సందర్భంలో మనం 70% కొనుగోలు పూర్తి చేయడం జరిగింది. అంచనా మేరకు ధాన్యం రావడం లేదనే విషయం అందరికి తెలుస్తూ ఉంది. మనం ఫస్ట్ దాదాపు 4 లక్షల ధాన్యం వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే దాదాపు 3 లక్షల ధాన్యమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
అయినప్పటికీ కూడా రైతు నుంచి మేము ప్రతి ధాన్యం కొనడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఎక్కువగా సన్న వడ్ల వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం మాకు ధర పెంచుతారు అనే ఆశతో వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంది. మా రిక్వెస్ట్ రైతులకి ఏంటంటే సన్నవాటికి సంబంధించిన ఇష్యూలో మీకు భవిష్యత్తులో ప్రభుత్వం ధర పెంచితే ఆ ధర పెంచిన ధరని తిరిగి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ధర పెరుగుతున్న ఆశతో మీరు ఉండి ధాన్యాన్ని మీరు నిల్వ చేసుకోవాలని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని మన సెంటర్ తీసుకొచ్చి సెంటర్లో అమ్మకాలు చేయాల్సిందని కోరుతూ ఉన్నాం. సో ప్రతి ధాన్యాన్ని కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా సంబంధించిన అధికారులందరూ అట్లాగే బ్యాంక్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్స్ అందరూ కూడా సందర్భంగా కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగే మార్కెట్ సంబంధించిన చైర్మన్స్ కానీ సెక్రటరీ కానీ ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. ఇక్కడ రైతుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి సంబంధించిన ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మరోసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సన్నకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క సన్న వడ్లని ఇమ్మీడియట్గా సెంటర్ తీసుకొచ్చి అమ్మని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీ దగ్గర ఇప్పటికే ఒక్కొక్క రైతు దగ్గర నెల నుంచి అది కోయడం జరిగింది. ఇంకా మాయిచర్ బాగా పడిపోతే భవిష్యత్తులో కూడా ఇటు సెంటర్లో కొనుగోలు చేయడం కానీ బయట కొనుగోలు చేయడం కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో సన్న వారు కూడా అందరూ కూడా కొనుగోలు కింద ఇవ్వాల్సి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం కనుక ఏమాత్రం ధర పెంచినా బోనస్ ఇచ్చినా ఆ బోనస్ని ఈ ప్రమేయం వాళ్ళు కూడా వర్తించేసి మరీ చెప్తా ఉన్నారు. కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలని సక్రియ చేసి కోరుతా ఉన్నాం. న్యూఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రధాన నోయిడా ఢిల్లీ రహదారిని అధికారులు మూసివేయగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో నిరసన తెలిపేందుకు యూపీ నుంచి వచ్చిన రైతులు గంటకు ముందుకు వస్తుండడంతో అధికారులు ఈ ముఖ్యమైన రహదారిని మూసివేశారు. నిన్న కేంద్ర మంత్రులతో రైతు సంఘాల ప్రతినిధులు జరిపిన సమావేశం విఫలం కావడం, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అసంపన్నంగా ముగియడంతో రైతులు తమ నిరసన ఉధృతిని మరింతగా పెంచారు. దీంతో ఢిల్లీకి ప్రయాణించే నోయిడా వాసులు ప్రత్యామ్నాయంగా ఉన్న రహదారులపై ప్రయాణించాలని, కాలిందిక్కుంచి రహదారిని ఎంచుకోవాలని, చిల్లా మార్గంలో రావద్దని నోయిడా ట్రాఫిక్ పోలీసులు కోరారు. ये जो किसान भाई यहाँ पे आ रहे, ये हिंदुस्तानी है. ఢిల్లీ నోయిడా రహదారిపై పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు టెంట్లు వేసుకుని అక్కడే వంటలు వండుకొని తింటూ తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీకి తూర్పున ఉన్న పంజాబ్, హర్యానా మార్గాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. भाई यहाँ पे आ रहे, ये हिंदुस्तानी है या ये कोई और देश के आ रहे भाई? पाकिस्तानी ये बोलते हैं ये कुछ भी बोल लो, इनके बोलने से कुछ नहीं होता. हम एक बात पूछना चाहते हैं भाई, कानून बनाया किसान के लिए तो बनाना चाह रहे हैं और किसान उस चीज से नाराज है, तो फिर ये क्यों बनावे भाई? इन्हें कौन सा फायदा है भाई बनाने का? हम मुख्यमंत्री से भी प्रधानमंत्री से भी यही कहना चाहते हैं, इन अब भी स्वस्थ बुद्धि आ जा और जो हम घर चले जाने 1 महीना हो जाए चाहे हमारा राशन पानी पूरा लाए हैं, हम हटकर नहीं जाने के कितने भी दिन हो जाए. अब की बार जो हम जो अपनी मांग पूरी करवा के जाएंगे. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 565 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 925 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,60,155 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,462కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 9,266 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. వారిలో 7,219 మంది హోమ్ క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ పురాణాపూల్ చౌరస్తాలో కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కారులో ఉన్న వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చేసిందేమీ లేదు, బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్, కొత్తగా 565 కరోనా కేసులు, 1 మృతి. గ్రేటర్లో ముగిసిన పోలింగ్, గెలుపుపై అభ్యర్థుల ధీమా. జమ్మికుంటలో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ పర్యటన, ఐకేపీ సెంటర్లను పరిశీలించిన శ్యాంప్రసాద్ లాల్. ఢిల్లీలో రైతుల నిరసనలు ఉధృతం, నోయిడా ఢిల్లీ రహదారి మూసివేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.